शादी हो या कोई दूसरे फंक्शंस में जाने से पहले चोरों से ज्यादा अपने रिश्तेदारों से रहिए होशियार। गोशा महल पुलिस स्टेशन लिमिट से एक शख्स ने की अपने ही खलेरे भाई के घर में बड़ी चोरी। तफसीलात के मुताबिक 10 मई की रात महेश नामी शख्स अपनी फैमिली के साथ घर को लॉक करके रात में फंक्शन में गया हुआ था। फंक्शन से वापस आने पर देखा कि तमाम घर पर किसी चोर ने फिरा दी है झाड़ू। घर से 30 तोले गोल्ड और सिल्वर, 5 लाख रुपए कैश और दूसरी कीमती चीजों की हो गई है चोरी। महेश की कंप्लेंट पर गोशा महल पुलिस ने एक एफआईआर रजिस्टर्ड करके सीसीटीवी की मदद से इन्वेस्टिगेशन करने पर पकड़ा गया महेश का कजिन ब्रदर अशोक, जो महेश के घर के बाजू रहता था। पुलिस ने गरम गरम हॉट सीट पर बिठाकर मालिश करने पर अशोक ने बताया कि महेश की दौलत पर थी अशोक की नजर, वो सही मौके की तलाश कर रहा था। पुलिस ने चोर अशोक के पास से तमाम गोल्ड, सिल्वर और कैश को कर लिया रिकवर। इस कार्रवाई को डीसीपी गोलकुंडा चंद्रा मोहन आईपीएस की निगरानी में एसीपी गोशा महल चंद्रशेखर रेड्डी, इंस्पेक्टर श्रवण कुमार, डिटेक्टिव सब इंस्पेक्टर अजीत सिंह बैरवा और तमाम स्टाफ ने दिया अंजाम। రెండు కేసులో ఛేదనలో గోషామహల్ పోలీసు వాళ్ళు తమ ప్రతిభను నిరూపించారు. ఒకటి వచ్చేసరికి గోషామహల్ పోలీస్ స్టేషన్లో హౌస్ బ్రేకింగ్ బై నైట్, హెచ్బి బై నైట్, ఇది 11వ తారీఖు అంటే నిన్న ఎర్లీ మార్నింగ్ 1:30కి మహేష్ గారు మనకు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. అతని ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి ఆ కంప్లైంట్ చెప్పడం జరుగుతుంది. సో అందులో వీళ్ళ ఇంట్లో, విక్టిమ్ వాళ్ళ ఇంట్లో పైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో దొంగతనం జరిగినట్టు మనకు క్లియర్గా చెప్తారు. వెంటనే మన ఆఫీసర్స్, క్లూస్ టీము, తర్వాత క్రైమ్ టీము, ఎస్హెచ్ఓస్ వీళ్ళందరూ క్రైమ్ సీన్కి వెళ్ళడం జరిగింది. తర్వాత క్లూస్ టీం వాళ్ళ సహాయంతో, తర్వాత ఏసీపీ సూపర్విజన్లో శ్రవణ్ కుమార్ ఇతని అసిస్టెంట్స్తోని డిఎస్ఐ అజిత్ సింగ్ భైరవ, తర్వాత మిగతా క్రైమ్ స్టాఫ్ అంతా సక్సెస్ఫుల్గా దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్యూజ్డ్ దగ్గరికి వెళ్ళి ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. రికవరీ ఐటమ్స్లో 5 lakhs క్యాష్ ఉంది, తర్వాత ఒక టైటాన్ వాచ్, తర్వాత మీకు ఇచ్చిన లిస్ట్లో ఒక 30 తులాల గోల్డ్ ఐటమ్స్, సుమారు 1.62 kgల సిల్వర్ ఐటమ్స్, ఒక కాపర్ గ్లాసు 50 గ్రాములు, ఒక బ్రాస్ కుంకుమ బాక్స్ 15 grams సీజ్ చేయడం జరిగింది. తర్వాత అక్యూజ్డ్ దొంతుల రాజేష్, వీళ్ళకు ఎవరికైతే విక్టిమ్ ఉన్నదో వాళ్ళకు రిలేటివ్ కూడా అవుతాడు, రిలేటివ్ వరుస అవుతుంది. ఇతను అక్యూజ్డ్కి కిరాణా షాప్ ఉంది. అదేవిధంగా ఫైనాన్షియల్గా లాస్ అయ్యారు, ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్, తర్వాత మిగతా ఇతర ఇతనుకున్న వ్యాపకాల వల్ల ఫైనాన్షియల్గా లాస్ అవ్వడం జరిగింది. సో ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి అతను ఈ దొంగతనానికి పాల్పడ్డట్టు మన విచారణలో తేలింది. తర్వాత కూడా ఇతన్ని మళ్ళీ కస్టడీకి తీసుకొని ఇంకా మిగతా వేరే దాంట్లో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేదంటే ఇంకేదైనా ఉన్నా కానీ కూడా మేము ఫర్దర్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం. గతంలో మేము సెర్చ్ చేసిన దాని ప్రకారం ఎటువంటి కేసులు లేవు, ఇదే ఫస్ట్ కేసు. బంగారం కూడా ఇంట్లోనే పెట్టుకున్నాడు. మేము వెళ్ళేసరికి ఇంకా అమ్మే ప్రయత్నం అయితే ఇంకేం చేయలేదు. దానివల్లనే మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది. మన లోకల్ ఇన్పుట్, మన వాళ్ళ వచ్చిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ద్వారా పెట్టుకున్న ఇన్ఫర్మేషన్తోనే మనం దీన్ని క్రాక్ చేశాం. వీళ్ళు ఏం చేసింది అంటే, ఈ కంప్లైంట్ వాళ్ళు ఆ రోజు నైట్ లంగరౌజులో ఒక ఫంక్షన్కు వెళ్ళి అటెండ్ అవ్వడం జరిగింది. దాన్ని అదనుగా చూసుకున్నారు, ఎందుకంటే అది ఓన్లీ కొందరికే తెలుసు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే తెలుసు. సో దాన్ని అదనుగా చూసుకొని ఒక్కడే చేసి ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో అక్కడికి వెళ్ళి డోరు ఫస్ట్ బ్రేక్ చేయడం, దాని తర్వాత లోపల ఉన్న కబ్బోర్డు అందులో ఉన్నాయి చేశారు. సో ఆ యాంగిల్లో మేము వెనక్కి వస్తే మనకు ఇది డిటెక్ట్